ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేడం, అమ్మ నన్ను వెతుక్కుంటూ వచ్చిందంట మేడం. సార్, మా అమ్మ నా కోసం వచ్చిందంట. ఇక నేను దురదృష్టవంతురాల్ని కాదు, అదృష్టవంతురాల్ని అయిపోయాను. తాతయ్య, మా అమ్మ దగ్గరికి నన్ను తీసుకెళ్ళు. వెంటనే నేను మా అమ్మని చూడాలి. అమ్మా అని పిలవాలి తాతయ్య. నన్ను తీసుకెళ్ళు తాతయ్య. అమ్మే రేపు నీ దగ్గరికి వస్తుందమ్మా. అందర్నీ కలిసి నిన్ను తీసుకుని వెళ్తుంది. ఇంతకాలం నిన్ను అమ్మా నాన్నల్లా చూసుకున్న వీరికి కృతజ్ఞతలు చెప్పి మరీ తీసుకుని వెళ్తుంది. ఈ విషయం చెప్పి వెళదామనే వచ్చానమ్మా. అమ్మయ్యా, ఇన్ని రోజులకి అక్షయ్ పీడ మాకు విరగడైపోతుంది. అక్షయ్ వచ్చిన తర్వాత ఈ ఇంట్లో చిన్న చిన్న గొడవలుండొచ్చు. ఇప్పుడు అక్షయ్ గురించి తన తల్లి రావటం సంతోషంగా ఉంది. ఏనాటికైనా తల్లిదండ్రులు బిడ్డలు కలవాల్సిందే. మా మనవరాలు మా ఇంటికి ఎప్పుడు చేరుతుందో ఏంటో. ఇప్పుడు ఆవిడ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందా పూజారి గారు? అప్పట్లో తమ పరిస్థితి బాగోలేక వదులుకుందని చెప్పారు కదా. ఆమె ఇప్పుడు అక్షయ్ను బాగా చూసుకుంటుంది కదా. ఎందుకో మా మనసుకి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. చిన్నతనం నుంచి పెంచింది నారాయణరావు గారు. ఇప్పుడు ఆయనే వచ్చి అక్షయ్ తల్లికి అప్పగిస్తానంటున్నారు. ఆయనకు లేని అనుమానాలు మీకెందుకు? ఆయనకు లేని ఇబ్బంది మీకెందుకు? చూడండి, తల్లన్నాక బిడ్డని కాయో కష్టమో చేసుకుని పోషించుకుంటుంది, కూలో నాలా చేసుకుని పోషించుకుంటుంది. నువ్వు అంతలా బాధపడిపోవడానికి సొంత తల్లివేం కాదు కదా. ఇన్ని రోజులుగా అక్షయ్ మీద మమకారం పెంచుకున్నారు. ఇప్పుడు దూరం అయిపోతుందంటే ఆ మాత్రం బాధ ఉంటుంది కదా. అదీ కాక అక్షయ్కి ఎలాంటి కష్టం బాధ కలగకూడదని ఇద్దరూ ఆలోచిస్తుంటారు. ఇద్దరికీ ఆ మాత్రం ఆందోళన ఉండటంలో తప్పులేదు కదా. కన్నతల్లి వచ్చింది అని మీరంటున్నారు, కానీ అక్షయ్ని వదులుకోవడం మాకిష్టం లేదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.